ఒక మాట, మా జాతీయ బీసీ, యావత్ బీసీ మానవ ప్రపంచానికి దిక్సూచి, దిక్కు దిశ దశ అయినటువంటి జాతీయ నాయకులు మా రాజుల శ్రీరాములకు, అట్లే చిన్న శ్రీశైలం అన్న రెండు రాష్ట్రాలలో ప్రతి పల్లెలో ప్రతి మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు చిన్న శ్రీశైలం. రెండో మాట, కవి, కళాకారుడు, గాయకుడు, ముఖంలో బొట్టు లాంటి వాడు, ఊరికి బొడ్రాయి లాంటి వాడు, యుద్ధ రథానికి సాయిశీల లాంటి వాడు. యుద్ధ రథానికి సాయిశీల, ఆ గారె పక్కన బట్టి ఇంత ఉంటుంది శీల కదా, ఇంత దాన్ని పీకేస్తే ఆ రథమే కూలిపోద్ది. అందరు తెలుసుకోవాల్సిన విషయం, కళాకారుని ఇంటి ఆడిబిడ్డలాగా, ఇంటి మొగరంలాగా, ఊరి బొడ్రాయిలాగా, ఒక పోషవలాగా, హనుమాన్ లాగా మీరు గౌరవించాలి. ఎందుకంటే కళాకారుడు ఒకడు రాష్ట్రాన్ని సాధించాడు, విప్లవోద్యమాలు చేసాడు. వీళ్ళు పాడిన పాటలకు ఇన్స్పైర్ అయి గొప్ప గొప్ప మేధావి వర్గం, భూస్వాముల బిడ్డలు కూడా, బాగా ఉన్నవాళ్ళు కూడా, ఇంజనీర్లు కూడా, సైంటిస్టులు కూడా చాలా మంది సాయుధ ఫలాలుగా మారి బీజాలుగా అడవులకు వెళ్ళి వటవృక్షాలై కూలిపోయారు. దానికి మనమంతా సాక్ష్యం. ఎంతో మంది అమరులైపోయారు నక్సల్స్ గా. అట్లాంటివి మనం తెలంగాణ రాష్ట్ర సాధనకు తమ్ముడు మధ్యలో తమ్ముడు లేట్ వేసినట్టు నేను మానగడ్డ ప్రసాద్ వచ్చిందా? తమ్ముడు మానగడ్డ ప్రసాద్, మీకు లాల్ సలాం, నీల్ సలాం. చాలా సంతోషం. ఈ వేదికకు మీరు లేరనే లోటు బాగా చూసిన వీడు చూస్తే కనబడ్డా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంత కీలకంగా పనిచేసినాము, ఎంత కీలకంగా అంటే మీకు తెలుసు. వేదిక మీద కళాకారుడు పాడుతూ ఉంటే జై తెలంగాణ అని అరుస్తూ మాకు జేజలు కొడితే ఆవేశం ఆగక ప్రతిపక్షాలను ఇష్టం వచ్చినట్టు తిట్టడం, అంటే అన్నిటికీ తెగించి రాష్ట్ర సాధన కోసం మాకు రాష్ట్రం వస్తే సరిపోతుంది కొట్లాడినాం. అంటే ఇంతకాలం మనం గుర్రాలకే గడ్డేసినాం. మన పక్కకు మనం తెచ్చుకోమంటే నొప్పైంది. ఇప్పుడు మన పక్కకు గడ్డి కోసం, మన రాజ్యాధికారం కోసం, బీసీల రాజ్యాధికారం కోసం అందరం నడుం గట్టి. ఇంకా చాలా మంది రాలేదు. అద్భుతమైన కొలిమిలో బగబగ మండుతున్న చురకత్తులు, తల్వార్లు, కత్తి బాళ్ళు, వాళ్ళంతా వస్తారు. ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం మాకు మీ సపోర్ట్ ఉండాలి. మీకు మేమంతా ధైర్యంగా ఉంటాం. మా పాటతో మిమ్మల్ని ముందుకు నడిపిస్తాం. ఇంకేమైనా మాట్లాడాలా? తల్లిరో నన్నుగన్న పల్లె, సక్కన్ని తల్లి నా పల్లె, ఎల్ల కులములు గల్ల పల్లె, గల నాటి ఎనలేని కీర్తి గల మల్లె, ఎల్ల కులములు గల్ల పల్లె, అలనాటి ఎనలేని కీర్తి గల మల్లె, ముంజేతి కడియాలు ముజ్జలకు మొలతాడు, దండగడి అవతలకు తోకరువాలు, చెవికి కొనుకాపోగు చేతిలో చుట్ట, కోరమీసం కొప్పెరంచుల్లతోటి, వెండి పోంచి నడువుకు కీలు కత్తి, గొంగడి కోలాటం గొడ్డలి చిప్ప, కిర్రు చెప్పుల బిర్రు నడకవల కెరక, గొర్రగాసే గొల్ల మల్లన్న కెరక, తెల్ల బట్టలను సొడగు కుమ్ము బొట్టు, తెల్లారే సరికల్ల ఇల్లు చుట్టు, మైల బట్టలు మల్లె పువ్వులు చేసి, ఇంటికి తెల్లంగా సున్నాలు వేసి, శుభరాకలిచ్చి శుభకార్యమని చెప్పి, పోని పోసి పెళ్లి పల్లాగి మోసి, కందీల ఎలిగిచ్చి ఊరు దాటి అచ్చ సాకలి యాకయ్య మరుపురాడోయి, బొంతాహ ముత్తాదు నడుముకు చుట్టి, మోహు భుజ
భుజమున పెట్టి గుజి చేత బట్టి పిల్ల బద్దకు పలుగురాళ్ళ పొడుగొట్టి మార్గత్తి మెరగత్తి మెత్తంగా నూరి కవడి బద్దకున్నట్లు కాలి నడకల్లు ముప్పొద్దులా తాటి చెట్లెక్కటోళ్ళు గౌరవంగా ఊరి మర్యాదగా పాడే గౌడమ్మలు తెల్లని కళ్ళు పోసి తల్లిలోనని గన్న పల్లె సక్కన్ని తెలంగాణ పల్లె ఎల్ల కులములు గల్ల పల్లె అలనాటి ఎనలేని కీర్తి గల మల్లె అలనాటి ఎనలేని కీర్తి గల మల్లె అలనాటి ఎనలేని కీర్తి గల మల్లె. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సీనన్న.